ఆలోచించండి. మన ప్రభుతో గడపటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. తెల్లవారుజామున ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఈ 40 రోజుల జీవితంలో పడుకోమాకండి, కంటిన్యూ చేయండి. తెల్లవారుజామున ప్రార్థన దేవుని సన్నిధిలో వినిపించేది నీ గృహంలో. యేసు ప్రభు అంటున్నమాట, ఆయన అంతా తెలిసిపోతుంది. ఆయనకి జరగబోదంతా ఎలా జరుగుతున్నదో, ఎలా జరగబోతున్నదో, ఏం అవుతున్నదో ప్రభుకు తెలుసు అంటున్నమాట. యేసయ్య తండ్రిని వేడుకుంటున్నాడు. అని చదువుతున్నాం. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా వద్దకు తీసుకొని నా తండ్రి అయిపోయింది. అక్కడ వరకు ఏం చేస్తారు బ్రదర్ గారు? చాలా అసలు ఎమోషనల్ గా, బాగా ఫిజికల్ గా చాలా వేరే చింతాక్రాంతుడు అయిపోయినాడు. ఇక నా మరణం అనేది త్వరగా అయిపోతానని అని లాస్ట్ మాట, నా తండ్రి శ్రద్ధ బాగా అంత చేశాడు. ఈ రోజు నా ప్రభువా నీ సన్నిధిలోకి వచ్చానయ్యా, అయ్యా మరణం నమ్ముతున్నావని కనీసం కూడా నువ్వు వచ్చి ప్రభు వేడుకొచ్చున్నావా? నువ్వు చచ్చిపోతామని బ్రతికించాడు దేవుడు, బ్రతికాడు. అది గురించి కనీసం కూడా నువ్వు ఈ తెల్లవారుజామున కనీసం ఒక క్షణం కూడా రక్షణ మానవన్స్ బాప్తిజం పెట్టలే. మరీ అస్సలు అంతటగా నిద్రపోయే జనం వెళ్తున్నారేమో దేవుని పిల్లల. అది మంచిది కాదు. నిద్ర ఉండకూడదు. మనకి నిద్ర పోవాలి. హెల్త్ ఈజ్ హెల్త్, ఆరోగ్య మహాభాగ్యం. కొన్ని సందర్భంలో నిబడిగా ప్రభుత్వం కలిసి మెలుగురు ప్రార్థన చేసుకోవాలి. ఆ మాట చాలా వేదన కలిగి ఉంటుంది. నా తండ్రి అన్న నాన్న అడుగుతున్నాడు, తండ్రి చూసారా మన బాబట్టి ఎవరి మీదుగా ఎవరి దగ్గర చేడుతూ ఉన్నా, నా దగ్గర చేడుతున్నా. ఈరోజు ఏం చేయాలి? నువ్వు ఎస్ఐ దగ్గరకు వచ్చినావా? సన్నిధికి వచ్చినావా? ప్రార్థన చేయాలని నీకు అపేక్ష కదా? ఏం చేయాలి తెలుసా? రాత్రి ప్లాన్ చేసుకోవాలి. నేను వెళ్ళాలి ప్రభు సన్నిధికి, పిల్లగాడి వెళ్ళాలి, ప్రభు సన్నిధి గడపాలి, ప్రభు మందిలో వినాలి. పిల్లలతో గుడ్ ఫ్రైడే తెల్లవారుజామున ప్రార్థన పెడుతున్నాడు. అయ్యగారు వచ్చేసి కదా పెడుతున్నాడు. ఈ 40 దినాల్లో ఇది ఆఖరి రోజు, ప్రభుత్వం సంభాషించే రోజు. నా ప్రార్థననే దేవుడు, నా ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రభుత్వం కలిగిన నా స్నేహం. ఎందుకంటే నా స్నేహితుడైన వాడు ప్రాణం పెట్టిన యేసయ్య, యేసే స్నేహంతో విన్నా. ఆయనే నా స్నేహాన్ని కోరుకున్నాడు. కోరుకొని యేసుతో సహవాసం చేసి దేవుని మందిరంలో ప్రభుని నాకు తీస్తున్నాడు. చాలా బాధకరమైన విషయం.